చర్చిలో వాక్యానికి నన్ను పిలిచారన్నమాట. ఇంచుమించు 2004, 2005 ఆ టైంలో. దయచేసి అందరూ మీ సెల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎగ్జాక్ట్ 12 o'clock కొంతమంది ప్రత్యేకంగా ఫోన్ చేస్తారు. మెసేజ్ ఆ టైంకి అవ్వకపోవచ్చు. పెట్టుకొని తర్వాత విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనేది తర్వాత చెప్తాను అందరికీ. అయితే నేను నాకు ఇన్వైట్ చేసినటువంటి బ్రదరు, అన్న మా సంఘంలో వాక్యం ఈ విషయాలు ఉండాలన్నా, ప్రార్థన అంటే తెలీదు, పరిశుద్ధత అంటే తెలీదు, ఇష్టసారంగా ఉంటుంది, సంఘానికి క్రమం లేదు, మీరు మంచి వాక్యం చెప్పాలన్నా అందుకే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను అని నన్ను పిలిచారన్న. పిలిచిన తర్వాత వాక్యానికి బాగా ప్రిపేర్ అయిపోయి కూర్చున్నాను. ఒక ఆయన సాక్ష్యంకి వచ్చాడు, 20 నిమిషాలు సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. అక్కడ ఉన్న పాస్టర్ గారు గట్ట మొహమాటం అంట, వాళ్ళకి ఇవ్వకపోతే సంఘం మానేస్తారు అన్నాను. నాకేమో మొహమాటం లేదు, వాక్యానికి ఇవ్వకపోతే నాకు మొహమాటం అన్నమాట. ఆ మొహమాటంతో 15 నిమిషాలు వాక్యం ఇచ్చాడు. నేను ప్రిపేర్ అయింది గంట, సింగపూర్లోనే అది కూడా జరిగింది. సరే మైక్ నాకు ఇచ్చిన తర్వాత దేవుడు మాట్లాడటం ముఖ్యమా, మీరు మాట్లాడటం ముఖ్యమా అని అడిగాను. అందరూ దేవుడు మాట్లాడటం ముఖ్యం అన్నారు. మరి సాక్ష్యానికి ఎక్కువ సమయం ఇచ్చారు, వాక్యాన్ని 15 నిమిషాలు ఇచ్చారేటని అడిగాను. ఎవరు ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ చర్చిలో వాక్యానికే పర్లేదు. దేవునికి స్తోత్రం. 15 నిమిషాలు వాక్యం చెప్పడానికి దేవుని టీవీలో వచ్చే యాడ 10 నిమిషాలు వాక్యం చెప్పడానికి కాదు కదా. అయినా సమయం తక్కువ ఉంది కాబట్టి మనకి ఇచ్చిన 4 అవర్స్లో మనం అన్ని కూడా క్లుప్తంగా ముగించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనము నుండి 19వ వచనము వరకు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమైన జ్యోతులు కలుగును కాకనియు, అవి సూచనలను కాలంలోను దిన సంవత్సరంలోను సూచించుటకై ఇండు కాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమైన జ్యోతులై ఇండు కాకనియు పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగుడును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, అద్వితీయ సత్య దేవుడా, వాక్య స్వరూపుడా, ఆత్మస్వరూపుడా, మాలో ఉన్నవాడా, మాకు తోడుగా ఉన్నవాడా, మాకు అందరికీ మేలులు చేస్తూ నడిపిస్తున్నవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సంవత్సరములో ఆఖరిసారిగా మీ వాక్యమును పంచుకోవటానికి ఇచ్చిన అవకాశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరొక ప్రసంగం అంటూ చేస్తే ఇది కొత్త సంవత్సరంలో చేయడానికి మీరు కృప చూపెడుతున్నారు ప్రభా. ఈ ఆఖరి వర్తమానంలో, ఈ సంవత్సరంలో ఈ ఆఖరి వర్తమానంలో మా అందరితో మీరు మాట్లాడమని నీ దాసునిగా నిన్ను బ్రతిమలాడుచు వేడుకొనుచున్నాను తండ్రి. దేవుని వాక్యము చాలా లోతైనది. ఇప్పుడు చదవబడిన వచనాల్లో నుంచి మీకు కరెక్ట్ సబ్జెక్టు చెప్పాలంటే కనీసం 2-3 గంటలైనా మీరు కూర్చోవాలి. అన్ని లోతైన విషయాలు ఆ చదవబడిన వచనాల్లో రాయబడి ఉన్నాయి. నాకు ఒక 3 రోజుల క్రిందట వాట్సాప్లో ఒక బ్రదరు ఫోన్ చేశారు. ఎక్కడి నుంచి బ్రదరు అని అడిగాను. వైజాగ్ అని అన్నాడు. అన్న తర్వాత ఏం లేదన్నా, నాకు బైబిల్ నాకు ఒక డౌట్ ఉంది, క్లారిఫై చేస్తారా అని చెప్పు అని అన్నాను. అంటే అతడు అన్నాడు, గత సంవత్సరం కాలంగా మీ వర్తమానాలు నేను వింటున్నాను, చాలా బాగుంటున్నాయి, చాలా చోట్ల నేను అదే వర్తమానాన్ని ప్రకటిస్తున్నాను కూడా అని చెప్పాడు. మాట బ్రదర్ చర్చిలో వాక్యం చెప్పడానికి వాడబడుతుంటాడు. అయితే చెబుతూ మీ వర్తమానాలు బాగున్నాయి కదా అని నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి మీ వర్తమానాలు బ్లూటూత్ ద్వారా ఒక 5 వర్తమానాలు అతనికి పంపించాను. అతడు డౌన్లోడ్ చేసుకొని వింటానన్నాడు. ఆ వర్తమానాలన్నీ విన్న తర్వాత ఒక 10 రోజుల తర్వాత మరలా నా దగ్గరకు వచ్చి
ఏట్రా అంత బాగుంటుంది మెసేజ్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఒక మొక్క అర్థం కావట్లేదు ఆయన ఏం చెప్తున్నాడు నాకు, నీకు ఆ ఎన్నికలు నచ్చారా అని అన్నాడంట. ఎందుకంటావన్నా అని ఆ ప్రశ్న నన్ను అడిగాడు. దానికి నేనేం చెప్పాలి సమాధానం చెప్పు? నా ప్రసంగం ఎవరికో అర్థం కాలేదు, అర్థం కాకపోతే దానికి సమాధానం నేనెలా చెప్తాను? మరి ఆయనకి ఎందుకు అర్థం కాలేదు నువ్వు ఆయన అడగాల ప్రశ్న, నన్ను అడిగితే నేను చెప్పలేను కదా. అయితే ఆ బ్రదర్ కన్నాను, నువ్వు మరీ అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను ఒక విషయాన్ని చెప్తాను. అదేంటంటే, నేను ఈ ఇయర్లోనే మా మేనకోళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు విశాఖపట్నం నుండి నర్సాపురంకి బస్సులో వస్తున్నాను అనమాట. నైట్ టైం జర్నీ చేస్తున్నాను. నేను కూర్చునే సీట్లో ఒక పుస్తకం ఉంది. ఎవరో పుస్తకం చదువుతూ వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు ముందు జర్నీ చేసిన ఆయన. సరే ఆ పుస్తకం ఏంటని చూస్తే తెలుగులోనే ఉంది, అది కూడా జోక్స్ బుక్ అనమాట. సరే కొద్దిసేపు చదువుతామని చదువుతున్నాను. అందులో ఒక విషయం ఉంది. అదేంటంటే, మీ అందరికీ క్రికెట్ తెలిసే ఉంటుంది. క్రికెట్లో ధోని ఉన్నాడు కదా, వాళ్ళ మదర్ అడిగిందంట ఒకరోజు, రేపు బయటికి వెళ్ళి ఒకసారి షాపింగ్కి వెళ్దాం, నువ్వు పబ్లిక్ అయిపోయిన తర్వాత అసలు నన్ను పలకరించట్లేదు, నాతో షాపింగ్ రావట్లేదు నువ్వు అని అడిగిందంట. అడిగితే అతను, అమ్మ బయటకు వస్తే చాలా తలకాయ నొప్పి అమ్మ, ప్రతి ఒక్కడు వస్తాడు, ఆటోగ్రాఫ్ అంటాడు, సెల్ఫీ అంటాడు, అసలు బయటకు వస్తే జనాలు ఎక్కువగా వచ్చేస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, నేను రాలేనమ్మా ఏం అనుకోవద్దు, కాకపోతే కారులో వస్తాను, కారులోనే కూర్చుంటా, నువ్వు షాపింగ్ చేసుకుని వచ్చేట. లేదు నువ్వు నాతో పాటు రావాల్సిందే. ఇంక ఏం చేయాలో తెలియక, అయితే ఒక 10 నిమిషాలు సమయం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయి మొత్తం సేవింగ్ చేసేసి ఆడదాన్ని గెటప్ వేసేసాడంట ధోని. ఆడదాన్ని గెటప్ వేసి కార్లో డ్రైవ్ చేసుకుంటూ షాపింగ్కి వచ్చాడు, బయటకు వచ్చాడు, ఎవరు గుర్తుపట్టట్లేదండి. హ్యాపీగా షాపింగ్ అంతా చేసేసాడు. నువ్వు ఎంతసేపు అంటే అంతసేపు నీతో తిరుగుతానమ్మా అని చెప్పాడు. అంతా అయిపోయింది. ఆఖరికి బిల్లు కట్టేటప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, హాయ్ ధోని ఎలా ఉన్నావు నన్ను అనగానే ఇలా చూసి, నేను ధోనిని కాను అని, నువ్వు కాదు నాకు తెలుసు నువ్వు ధోనివే అని అంటే, అసలు ఇంతమంది నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, నువ్వు ఎలా గుర్తుపట్టావు అమ్మాయి అని అడిగితే, ఎందుకంటే నేను యువరాజ్ సింగ్ అని అన్నాను. మరి ఎవరు గుర్తుపట్టలేనప్పుడు యువరాజ్ సింగ్ ఎలా గుర్తుపట్టాడు? అతడు కూడా ఆడదాన్ని గెటప్ వేశాడు. కాబట్టి నా ప్రసంగం ఎవరికి అర్థమవుతుందంటే, ఆత్మ సంబంధమైన మాటలు ఆత్మ సంబంధమైన వ్యక్తులకు మాత్రమే అర్థమవుతాయి, లేకపోతే అందరికీ అర్థమవుతాయి. ప్రతి ఒక్కరికి అర్థమైపోతే ఆత్మ సంబంధమైన మాటలు ఎందుకు అవుతాయి? దేవుని సంగతులు అంటే దేవుని ఆత్మ కలిగిన వాడికి అర్థమవుతుందని బైబిల్లో రాసి ఉంది. దేవుని ఆత్మ కలిగి నేను బోధించినప్పుడు దేవుని ఆత్మ సహాయము నీకు ఉంటే తప్ప నీకు బోధ అర్థం కాదు. చదవబడిన లేఖనములో సృష్టి ప్రారంభంలోని విషయాలు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ముందు మాట్లాడటానికి ఈరోజు పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. మీరు అక్కడ విషయాలు గమనిస్తే, మొట్టమొదటిగా మీరు గమనిస్తే, దేవుడు సృష్టి చేయడం ప్రారంభించి 4వ దినమున సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించాడు. ఆకాశమందు సూర్య చంద్ర నక్షత్రములను కలుగును గాక అన్నాడు. అవి కలిగాయి. ఎందుకు అవి కలిగాయి? దేని కొరకు వాటిని సృష్టించాడు దేవుడు? అక్కడే మనకు ఆన్సర్ దొరుకుతుంది. చూడండి ఏమని రాయబడి ఉందో 14వ వచనములో, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు. 15వ వచనం కూడా చూడండి, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికాను. ఏ పర్పస్ తో దేవుడు వాటిని సృష్టించాడు? సూచనలను, దిన సంవత్సరములను, కాలములను తెలుసుకొనటానికి వాటిని సృష్టించాడంట. 15వ వచనంలో ఇంకా దేని గురించి చెప్తున్నాడంటే, భూమికి అవి వెలుగువటానికి దేవుడు వాటిని సృష్టించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడి సూర్య చంద్ర నక్షత్రాలను కన్నా పెట్టకపోతే ఈ రోజు మనకి రాత్రి అని, రేపు పగలని, 24 గంటలు ఒక రోజు అని, 360 రోజులు ఒక సంవత్సరం అని, 7 రోజులకు ఒక వారం అని, నెల రోజులకి ఒక నెల అని, 30 రోజులకు ఒక నెల అని మనకు తెలిసి ఉండేది కాదు. కరెక్టే కదా?
అంటే మీరు గమనించండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట మీకు నేను తెలియపరుస్తున్నాను. ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. ఎప్పుడైనా ఒక రోజుకి 36 గంటలు వచ్చాయా? ఒక రోజుకి 24 గంటలు, మరొక రోజు 36 గంటలు, మరొక రోజు 100 గంటలు, మరొక రోజు 6 గంటలకే రోజు అయిపోతుందా? లేదు. ప్రతి రోజు కూడా 24 గంటలే ఉంటుంది. అంటే దేవుడు సృష్టి చేసినప్పుడు ఒక క్రమాన్ని దేవుడు ఫిక్స్ చేశాడు అన్నమాట. సృష్టి చేసినప్పుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఎగ్జాక్ట్ గా 24 గంటలకు ఒక దినం అవ్వాలని దేవుడు ప్రిపేర్ చేశాడు. 24 గంటలు కలిగిన రోజులు 7 రోజులు వారము, 30 రోజులు నెల, 360 రోజులు సంవత్సరం ఉండేటట్లుగా దేవుడు క్రియేట్ చేశాడు. మీరు గమనించండి, భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు సంవత్సరం అవుతుందా? ఎంత అవుతుంది? వారం? నువ్వు చెప్పు, వారం అవుతుందా? భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఒక రోజు. భూమి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చింది అనుకోండి, వారం తిరిగి వస్తుందా? సంవత్సరం కరెక్ట్గా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఎప్పుడైనా ఒక రోజు తేడాలో తిరిగిందా భూమి? లేదు. కొన్ని గంటల తేడాలో బండి నడిచిందా? ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నటువంటి హౌరా ఎక్స్ప్రెస్ మరి కొన్ని గంటలు లేటుగా వస్తుందని చెప్తారు. అవి అన్ని మనుషుడు చేసేది ఏదైనా సరే డిలే అవుతుంది, ఒక క్రమం ఉండదు. కానీ దేవుడు సృష్టి చేసినప్పుడు ఒక క్రమాన్ని పెట్టాడు. హల్లెలూయా. అంటే దేవుడు ప్రతి సంవత్సరాన్ని కూడా కౌంట్ చేస్తున్నాడు, ప్రతి రోజుని కౌంట్ చేస్తున్నాడు, ప్రతి వారమును కౌంట్ చేస్తున్నాడు, ప్రతి నెలను కౌంట్ చేస్తున్నాడు, ప్రతి క్షణమును కూడా దేవుడు కౌంట్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు గిఫ్ట్ గా ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ కూడా దేవుడు నీకు గిఫ్ట్ గా కొన్ని క్షణాల్లో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ప్రతి సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడు? దేవునికి ఒక క్రమం ఉంది. నీవు ఆ సృష్టిని చూసినప్పుడు నీవు కూడా ఒక క్రమ పద్ధతిలో నడుచుకుంటావు అనే ఉద్దేశంతో దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయంలో ఒక క్రమమును ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థనకు ఒక క్రమమును ఏర్పాటు చేసుకో. ప్రతిరోజు ఉదయం ప్రార్థించుట, ప్రతిరోజు రాత్రి ప్రార్థించుట, ప్రతిరోజు మధ్యాహ్నం కూడా మీకు అవకాశం ఉండి మీ డ్యూటీస్ లో ప్రార్థించే అవకాశం ఉంటే ప్రార్థించుట అనేది అలవాటు చేసుకో. ఒక క్రమాన్ని మనం కూడా పెట్టుకునేటప్పుడు దేవుడు క్రమాన్ని బట్టి ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. బైబిల్లో తెలుసా మీకు? బలిపీఠం పడిపోయి ఉండినప్పుడు దాన్ని బాగు చేసి క్రమముగా పెట్టి అప్పుడు ప్రార్థించాడంట ఏలియా. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అలాగే అబ్రహాము బలి అర్పించేటప్పుడు కట్టెలను చక్కగా పేర్చి అప్పుడు బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడట. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అక్రమముగా నడుచుకున్న వారి గురించి దేవుడు ఏమన్నాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి. అసలు మన దేవుడు ఎప్పుడు రండి అని పిలిచే దేవుడు పొండి అని అంటున్నాడంటే క్రమము లేని వారిని దేవుడు ఎప్పుడు కూడా పొమ్మంటాడు, క్రమము కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా రమ్మంటాడు. హల్లెలూయా. గడిచిన సంవత్సరములలో, గడిచిన నెలల్లో, గడిచిన దినాలన్నిటిలో కూడా ఎన్నోసార్లు నువ్వు క్రమం తప్పిపోయి ఉంటావు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావు. నీ ప్రార్థన జీవితానికి ఒక క్రమం పెట్టుకో. నువ్వు బైబిల్ చదివే విధానానికి ఒక క్రమం పెట్టుకో. నువ్వు దేవుని మందిరానికి వచ్చే విధానానికి ఒక క్రమము నువ్వు పెట్టుకో. అది మనకు ఆశీర్వాదకరంగా దేవుడు 2017 సంవత్సరంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ మొదటి విషయంలో మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఆ సృష్టి క్రమములో ఒక క్రమమును దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. చాలా మంది కొత్త సంవత్సరం అంటే వాగ్దానాల కొరకు ఎదురు చూస్తారు, కొత్త సంవత్సరం అంటే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తారు. ఇవన్నీ మరి నీకు కావాలి కదా. ఇవన్నీ నీకు కావాలంటే దేవుడు ఆస్వాదించే పద్ధతి కూడా ఒకటి ఉంది కదా. దేవుడు ఆస్వాదించే పద్ధతి ఏంటి? క్రమము. నీవు క్రమముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మంచి నిర్ణయం మనం కొత్త సంవత్సరానికి వెళ్లే ముందు తీసుకుంది ఏంటంటే ఒక క్రమము.
ఏ విషయాల్లో క్రమము? ప్రార్థన జీవితంలో క్రమము, బైబిల్ చదివే విషయంలో క్రమము, దేవుని మందిరానికి వచ్చే విషయంలో క్రమము, దేవుని పని అంతటిలో కూడా ఒక క్రమము, పాటలు పాడడానికి వచ్చే కోయిర్ టీం కూడా ఒక క్రమము పెట్టుకో. సందర్భానుసారంగా పాటలు పాడడం చాలామందికి రావు. నేను చాలాసార్లు చెప్పాను, మాకు పెళ్ళైనప్పుడు ఇలాగ పెద్ద స్టేజ్ మీద కుర్చీలు వేసి కూర్చోబెట్టారు, దాంట్లో వేశారు. మంచి సూట్ వేసుకున్నాను, ఆమె కూడా వైట్ పట్టుచీర కట్టుకుంది, మెడలో దండలు వేసేసారు. ఆ ఫోటో స్టూడియో ఆయన ఫోటోస్ చేస్తున్నాడు, ఇటుపక్క ఆర్కెస్ట్రా ఉంది, పాటలు పాడుతున్నారు. మా పాస్టర్ గారు వచ్చి నేను ఒక పాట పాడతానని మైక్ తీసుకున్నాను. పాట తీసుకొని ఏ పాట పాడారు తెలుసా? 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఏంటిది ఇప్పుడు జరుగుతుందేంటి? పెళ్ళి, అదేం పాట? పాస్టర్ గారు ఇప్పుడు 3 నాళ్ళు ముచ్చటిపోయారు. అంత అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బ్రదర్ అంటే పాస్టర్ గారు ఏంటంటే సువార్త బాబు, సువార్త అయితే తర్వాత చెప్పు. ఇప్పుడు మనవాళ్ళు కూడా మీరు నవ్వుకుంటారు. మనవాళ్ళు కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం అంటే కృతజ్ఞత పాటలు పాడమని చెప్తే సదాకాలం నీతో ఉంటాను, జ్యోతిర్మయుడ ఇవి ఎంచుకున్నారు. కృతజ్ఞత పాటలు కొన్ని ఉంటాయి, మీరు పుస్తకాలు కూడా చదవండి. ఇప్పుడు ఆరాధన పుస్తకం ఉంది, కృతజ్ఞత పాటలు, ఆరాధన పాటలు, సువార్త గీతాలు అనేవి ఉంటాయి. ఏ సందర్భంలో ఏ పాటలు పాడాలి అనేది నేర్చుకోవాలి. దానికి కూడా ఒక క్రమము ఉండాలి, పాడే విషయంలో క్రమం ఉండాలి. నేనేదో మిమ్మల్ని హట్ చేయడానికి చెప్పట్లేదు, ఎంకరేజ్ చేయడం చెప్తున్నాను. మీరు ఫీల్ అయితే మీ కర్మ, దానికి నేనేం చేయలేదు. కానీ మీరు బాగా పాడాలి అని దీన్నే ఒక మంచి ఉద్దేశంగా తీసుకుని దేవుడు నాతో మాట్లాడాలని తీసుకుంటే అది మీకు ఆశీర్వాదం. కర్మ కావాలో ఆశీర్వాదం కావాలో మీ ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఒక క్రమమును నూతన సంవత్సరంలో మనము ఏర్పాటు చేసుకుందాం. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఎన్నో దినములు చేశాడు? 4 దినాలు. అంటే అంతకుముందు ఎన్ని దినాలు అయ్యాయి? 3 దినాలు అయ్యాయి. మరి 3 దినాలు వెలుగు ఎలా వచ్చింది? అస్తమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మొదటి అధ్యాయం 5వ వచనంలో చూడండి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. అస్తమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. వెలుగు ఎలా వచ్చింది? అప్పుడు సూర్యుడు లేడు కదా. అది ఒక డౌట్. రెండో డౌట్ చెప్తాను చూడండి. రెండో దినానికి ఆకాశం విశాలంగా ఉంది, రెండో దినానికి. మరి మూడో దినాన ఈ చెట్లన్నీ నాటే పనులు ఎందుకు పెట్టుకున్నాడు? అప్పుడు చేయొచ్చు కదా ఆకాశ నక్షత్రాల గురించి. ఇదంతా ఎందుకంటే అసలు దేవుడు ఒక్క మాటలో చెప్తే మొత్తం కలిపిపోతే దీనికి 7 రోజులు ప్రాసెస్ ఎందుకు చెప్పండి? అంటే దేవుడు ఏం చేసినా ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తాడు. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు చెప్తాను చూడండి. వాస్తవముగా ఇక్కడ కనబడుతున్నటువంటి దినాలు ఒక రోజు ఒక దినము కాదు. 24 గంటలు మనకు తెలిసిన దినము ఒక దినము కాదు. 1000 సంవత్సరములు ఒక దినము. మీరు ఒక మాట మీరు గమనించండి. నేను నా బైబిల్లో ఈ విషయాలు రాసుకున్నాను. భూమి చుట్టూ 9 గ్రహాలు ఉంటాయట. అన్ని పేర్లు నాకు తెలీదు. శుక్రుడు, బుధుడు, ఇలాగా కొన్ని గ్రహాలు ఉంటాయి. ఇది ఇంటర్నెట్లో నేను కొన్ని విషయాలు కలెక్ట్ చేసుకొచ్చాను. శుక్రుడు సూర్యుని చుట్టూ తన చుట్టూ తాను తిరిగేసరికి భూమి మీద 24 రోజులు 14 నిమిషాలు అయిపోతుంది. అంటే ఆ గ్రహానికి ఒక రోజు భూమి మీద 243 రోజులు. బుధుడు ఉన్నాడు 58 రోజుల 15 గంటల 30 నిమిషాల 34 సెకండ్లు. అంటే మనకి 58 రోజులు అయిపోతే ఆ బుధుడు తన చుట్టూ తాను తిరిగేసరికి భూమి మీద 58 రోజులు అయిపోతుంది. అప్పుడు అక్కడ ఒక దినం అవుతుంది. అలాగే ఈ సౌర కుటుంబం అంతా కూడా మరొక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. అప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఒక దినం అవుతుందో మనకు తెలియదు. దేవుడు కొన్ని వేల కోట్ల నక్షత్రాలను సృష్టించాడు.
కొన్ని వేల కోట్ల భూములను సృష్టించాడు. కొన్ని వేల కోట్ల సౌర కుటుంబాలను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతి నక్షత్ర మండలానికి, ప్రతి గ్యాలాక్సీకి, ప్రతి మిల్కీవేకి ఒక దినమును దేవుడు ఏర్పాటు చేశాడు. పరలోకము దృష్టిలో దినములు అనగా 1000 సంవత్సరములు ఒక్క దినమని బైబిల్ చెబుతుంది. మీరు చూడొచ్చు ఆ మాట. 90వ కీర్తన, దయచేసి ఎవరైనా తీస్తే వచనం మీరే చదివవచ్చు. 90వ కీర్తన 4వ వచనము. 90వ కీర్తన 4వ వచనం. 90వ కీర్తన, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. అంటే 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక దినముగా ఇక్కడ కనబడుతుంది. మొదటి పేతురు పత్రికలోకి మీరు రండి దయచేసి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. హల్లెలూయా. ఒక తెలివైన ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడంటే, మోకాళ్ళు వేసి ప్రార్థించాడంట. ప్రభువా ప్రభువా, నాకు కనపడు, నన్ను దర్శించు, నాతో మాట్లాడు అంటే దేవుడు దిగొచ్చాడు. ఏంటి నా కుమారుడు నీ కాలం అడిగాడు. ప్రభువా, నీ దృష్టికి ఒక నిమిషం ఎలా ఉంటుందంటే 1000 సంవత్సరాల్లో ఉంటుంది బాబు. 1000 సంవత్సరాలు మరి ఎలా ఉంటుంది నీ దృష్టికి అని అంటే, ఒక్కోసారి 1 నిమిషంలా ఉంటుంది. సరే ప్రభువా, బాగానే ఉంది. నీ దృష్టికి 1000 కోట్లు ఎంత ప్రభువా అని అడిగాడు. అదంతా ఆయన నాకు 1 రూపాయలు అంతది. 1 రూపాయి అనుకున్న 1000 కోట్లు ప్రభువా. దేవుడు అన్నాడు, ఇదిగో 1 నిమిషంలో ఇస్తానని వెళ్ళిపోయాడు. సంవత్సరాలు అయిపోతున్నా రావట్లేదు. ఎందుకంటే ఆయన దృష్టికి 1 నిమిషం 1000 సంవత్సరాలు. ఈ లోపల దేవుని దృష్టికి దినాలు లెక్క డిఫరెంట్. ఆది కాండంలో దేవుడు ఏర్పాటు చేసిన దినము, ఒక దినము 1000 సంవత్సరములు. హల్లెలూయా, హల్లెలూయా. 7వ దినమున విశ్రాంతి దినముగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ లెక్క చెప్పానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి. ఆదాము దగ్గర నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాము దగ్గర నుంచి యేసు క్రీస్తు వరకు మరొక 2000 సంవత్సరాలు. అంటే ఆదామును దేవుడు తయారు చేసిన తర్వాత యేసు క్రీస్తు వరకు 4000 సంవత్సరాలు. యేసు క్రీస్తు తర్వాత ఇప్పుడు ఇంకో 2000 సంవత్సరాలు గడిచి ఇప్పుడు మొత్తం 6000 సంవత్సరాల మానవ చరిత్ర ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి. మొదటి దినము 1000, రెండవ దినముకి ఎన్ని వేల సంవత్సరాలు అయ్యాయి? 2000. మూడవ దినమునకు 3000, నాలుగవ దినమునకు 4000. అప్పుడు సూర్యుడిని చేశాడు దేవుడు. అంటే సరిగ్గా 4000 సంవత్సరాల తర్వాత నా కుమారుడిని ఈ లోకమునకు వెలుగుగా నేను పంపిస్తున్నానని దేవుడు అప్పుడు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా 4000 ఇయర్స్ తర్వాత యేసు ప్రభు భూమి మీద పుట్టి ఆయన పలికిన మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగు అన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు సూర్యుడు అవసరం, మనకు అవసరమా లేదు చెప్పండి? అవసరందా లేదు? నాకు సూర్యుడితో పని లేదన్న అనుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? నైట్ షిఫ్ట్లు ఉంటా అనుకుంటారే. సూర్యుడితో పని లేదనడానికే లేదు. ఈరోజు నువ్వు చేతికి వాచ్ పెట్టుకోవచ్చారు చాలా మంది. కారణం ఏంటంటే సూర్యుడే. ఈ వాచ్లు తయారు చేయకముందు టైం ఎలా చూసుకుంటాను? మా చిన్నప్పుడు స్కూల్లో ఉండేటప్పుడు టాప్న ఒక పెంకు పగిలిపోయి ఉండేది. దాని లైట్ ఎక్కడ పడుతుందో అక్కడ టైం రాసాం. అంటే ఏ పీరియడ్కి ఎక్కడికి వస్తుందో తెలుసు. అది ఎప్పుడు అక్కడికి వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు అనమాట. అక్కడ రాగానే కరెక్ట్గా బెల్ల కొట్టాడు. అప్పుడు మనం వాచ్లు పెట్టుకునేంత స్థితి కాదు కదా. ఎవరి చేతికైనా వాచ్ ఉంటే బాగా గడించినట్టు చేతికి వాచ్ ఉంది అనుకుంటుంది. ఇప్పుడు ఎవరి చేతికైనా వాచ్ ఉన్నా గడించలేదు ఎవరికి తెలియదు. ఎంత దాచుకుంటున్నారు ఎవరికి తెలియట్లే కదా. అంతా టాయిలెట్లు పగల కూడా తీస్తే కానీ తెలుసు. అలాంటి పరిస్థితి. మీరు వాచ్లు మరి ఎలా కనపడతారు? దేవుడు క్రమాన్ని ఆలోచించి సూర్యుని ఆధారం చేసుకుని చాలా జరుగుతున్నాయి. ఈరోజు పవర్ వస్తుంది కొన్ని చోట్ల, సూర్యుడి ద్వారా పవర్ వస్తుంది. బట్టలు ఉతికి ఆరేసుకుంటాం ఎక్కడ? సూర్య వెలుగుకే
ఆరేసుకుని ఇంట్లో పెట్టుకున్నాను కదా అంతకీ ఆరదు, ఒక రకమైన వాసన వస్తే బట్టలు. సూర్యుడు నాకు అవసరం లేదని ఏ కులమోడు అండు, సూర్యుడు నాకు అవసరం లేదని ఏ దేశమోడు అండు, ఏ వీధోడు నాకు అండు కదా. సూర్యుడు యేసుక్రీస్తుకు ప్రతీక. అలాంటిది యేసు నాకు అవసరం లేదని అనుకుంటున్నాడంటే ఎంత మూర్ఖుడై ఉండాలో చెప్పండి మీరు. యేసు అందరికీ అవసరం. నేను లోకమునకు వెలుగు అని. హల్లెలూయా. నేను ఇంతవరకు చాలాసార్లు ఒకసారి చెప్పాను, యేసు ప్రభు పలికిన మాటలు ఏ దేవుడు కూడా భూమి మీద పలకటానికి వీలే లేదు అసలు. నేను లోకమునకు వెలుగని ఏ దేవుడైనా పలికాడా? పలకడానికి అవకాశం ఉందా? ఏ విధంగా వెలుగని చెప్పుకుంటే ఏం చెప్పుకుంటాడు? ఏం లేదు. చాలా కాలం క్రిందట ఒక ఆయన అడిగాడు, ఇప్పుడు కూడా యూట్యూబ్లో కొంతమంది పెడుతున్నారు, వాడు ఎవడో కరుణాకర్ అంట, చాలామంది వీళ్ళు కూడా చూస్తున్నారు. నేను ఒకటి రెండు చూశాను, చెప్తా అసలు అర్థం మాట్లాడడం సరికి ఏవి తెలియదని నాకు అర్థమైంది. యేసుక్రీస్తు కృష్ణుడు ఒకటే అన్నాడు ఒకటి చాలా కాలం. అప్పుడు లేక్ సైడ్లో సెల్ గ్రూప్ నడిపించేవాడు. యేసుక్రీస్తు కృష్ణుడు ఒకటే అంట, ఎందుకంటే ఈ అక్షరంలో కూడా క్రియ అని వస్తుంది, ఆయన అక్షరంలో కూడా క్రియ అని వస్తుంది అంట. అంటే మొదటి అక్షరాలు కలిస్తే ఒకటేనా? నా పేరు సుధాకర్ ఉండడానికి ఇద్దరు ఒకటైపోతామా? డిఫరెన్స్ లేదు. అందుకని అలాగంటాడు. ఇంకో మాట అంటాడు, పరమగీత గ్రంథములో ఆయన కొరకు రాయబడి ఉంది, ఆయన తల వెంట్రుకలు కాక కృష్ణవర్ణములు అని అన్నాడు. కృష్ణవర్ణములు అంటే నల్లగా ఉంటుంది అని అర్థం సంస్కృతం. కాబట్టి కృష్ణుడి పేరు ఇందులో ఉందంటాడు. మనమేమో వేదాల్లో యేసుక్రీస్తు రాజంటే వాడేమి ఇలాగట్లేదు. అలాగా మరి కృష్ణుడు నన్ను వెంబడించాను అన్నాడా? యేసుప్రభు నన్ను వెంబడించాను అన్నాడు. కృష్ణుడు అన్నాడా అంటే అనే ఉంటాడు. మరి అప్పుడు మనం ఏం చేయాలి? ఆడవాళ్ళు స్నానం చేసి చెట్లేదు చూడాలి. బాగుందా? అందుకే అనలేదని అంటాడు. అనకపోతే దేవుడిగా ఏంటి చెప్పు? నన్ను వెంబడించని మాట యేసు ఒక్కడే అనటానికి అర్హుడు. పాపములు క్షమించుటకు యేసు ఒక్కడే అర్హుడు. నేను లోకమునకు వెలుగని చెప్పటానికి యేసు ఒక్కడే అర్హుడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని బహిరంగంగా సవాల్ చేసి మాట్లాడిన వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. నువ్వు నేను మాట్లాడితే 100 మంది వస్తారు, రారపోని సంగతి మాకు ఎందుకు తెలియదు. ఇంకే దేవుడు మాట్లాడిన ఇంకో 10 మంది వస్తారా నాకు తెలియదేంటి నీ సంగతి అని. కానీ యేసు ప్రభు మాట పలికిన తర్వాత దగ్గరకు వచ్చి ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు, ఆ పొరపాటు చేశాడు అనటానికి అవకాశమే లేదు. అంతటి పరిశుద్ధుడు దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు 4000 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వెలుగుగా రాబోతున్నాడు. ఆ వెలుగును అనుసరించి మనం అందరం నడుచుకోవాలని దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. ఈ 2016లో కొన్ని సందర్భాల్లో నీవు అంధకారంలో ఉన్నావు. ప్రార్థన జీవితం లేనివాడు అంధకారంలో ఉన్నట్టే, బైబిల్ గ్రంథము చదవనివాడు అంధకారంలో ఉన్నట్టే, దేవుని మందిరం పట్ల శ్రద్ధ లేనివాడు అంధకారంలో ఉన్నట్లే. కొన్ని సందర్భాల్లో నువ్వు అలా ఉన్నావేమో, కానీ నూతన సంవత్సరంలోని కంప్లీట్గా సూర్యుని వెలుగుతో నీవు ప్రజ్వలించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ 4వ దినమున దేవుడు సూర్యుడిని ఒక్కనే చేశాడా? చంద్రుడిని, నక్షత్రాలను కూడా చేశాడు. సూర్యుడేమో యేసు ప్రభువుకు పోలిక, సూచన అని చెప్పుకున్నాం. చంద్రుడు సంగమునకు సూచన. బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది ఆ మాట? పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో రాయబడి ఉంది. పరమగీత గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనములో ఏమని రాయబడి ఉంది? దయచేసి ఎవరైనా చదవండి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమవేగర రూపిణి ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఈయన ఎవరు కాదు, ఈమె ఎవరు? ఎంత అందంగా ఉంది! సంధ్యారాగం చేపట్టు చంద్రబింబం అంత అందం. హల్లెలూయా. సంఘము కూడా యేసు ప్రభుత్వానికి ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చంద్రుడు సంఘమునకు సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చంద్రుడికి వెలుగు ఎలాగ వస్తుంది?
సూర్యుడి నుండి వస్తుంది. మీ అందరికీ తెలుసు, చదువుకునేటప్పుడు మీరు తెలుసుకొని ఉంటారు. సూర్యకాంతి చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు మొత్తం ఆ కాంతిని రిసీవ్ చేసుకొని నైట్ టైము వెలిగిస్తాడు. కొన్నిసార్లు చంద్రుడు అర్ధచంద్రాకారంలో కనబడుతాడు, కొన్నిసార్లు ఫుల్ మూన్ కనబడుతుంది. నెలలో 1 రోజు లేదా 1 రోజున్నర అసలు చంద్రుడే కనబడు. ఫుల్ మూన్ కనబడినప్పుడేమో పౌర్ణమి అంటాం, చంద్రుడు అసలు కనబడలేనప్పుడేమో అమావాస్య అంటాం. కానీ సగం సగం కనబడుతుంటుంది. ఎందుకంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఈ సూర్యకాంతి చంద్రుడి మీద ఆఫ్ పడుతుంది అన్నమాట. అంటే భూమి ఎలా ఉంది, రౌండ్గా ఉంది కదా, ఆఫ్ పడినప్పుడు చంద్రుడు అర్ధచంద్రాకారంలో కనబడుతుంది. ఒకసారి ఈ భూమి పూర్తిగా అడ్డు రాదు, అప్పుడు ఫుల్గా లైటింగ్ పడుతుంది కాబట్టి పౌర్ణమి అంటారు. ఒకసారి భూమి పూర్తిగా అడ్డం వచ్చేస్తుంది, అప్పుడు అమావాస్య. అర్థమైంది కదా ఇంతవరకు? అన్నా పరిశుద్ధంగా ఉంటున్నాను కానీ ఉండి ఒకేసారి పాపం చేస్తున్నాను. కారణం ఏంటన్నా అంటే ఏమీ లేదు, లోకం అడ్డు వచ్చింది నీకంతే. దేవుని వెలుగు నీ మీద సరిగ్గా పడకుండగా లోకములో ఉన్న విషయాలు నిన్నంటే, చంద్రుడి మీద సూర్యుని కాంతి సరిగ్గా పడకుండా భూమి ఎలా అడ్డుతుందో ఈ లోకం నిన్ను అడ్డేసింది. ఈ లోకంలోని ఆశలు నిన్ను అడ్డేశాయి. ఒకవేళ నీ ప్రార్థనా జీవితాన్ని సినిమాలు అడ్డేసేయేమో, సీరియల్ అడ్డేసేయేమో, ఇంటర్నెట్ నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తుందేమో, అడ్డేస్తుందేమో, అందుకే నువ్వు ప్రకాశించట్లేదేమో. బట్టలు ఉతుకోవడం కూడా అడ్డేస్తుంది కొంతమందికి. ఎందుకంటే ప్రార్థన రమ్మంటాను, బట్టలు ఉతుకోవడం వారం నుంచి అంటాడు. ఇదేం కారణం నాకు అర్థం అవుతుంది. వంట చేసుకోవడం ఒక కారణం, రూమ్ క్లీన్ చేసుకోవడం ఒక కారణం. ఏం ప్రేయర్ అయిపోయిన తర్వాత రూమ్ క్లీన్ చేసుకోకూడదా? కొంచెం చేసుకోకూడదు అనుకో, నెక్స్ట్ డే చేసుకోకూడదు. నేను అందులో నుంచి వచ్చాను, నాకే కథలు చెప్తారంటారుగా. 6 సంవత్సరాలు ఉన్నాను. వంట చేసుకోవడానికి ఎప్పుడు ఆటంకం కాదు. ఒక 3 రూపాయలు పడేస్తే భోజనం వస్తుంది, లేకపోతే తిండి మానేస్తాం. 100 సార్లు భోజనం కూడా మానేశాను యేసు ప్రభు సన్నిధిలో. ప్రతి మంగళవారం లేక్ సైడ్లు ప్రేయర్ సెల్ ఉండేటప్పుడు నేను సైకిల్ తొక్కుని అక్కడికి వెళ్ళేవాడిని ప్రేయర్ సెల్కి. నాతో పాటు వంట చేసి ప్రతి మంగళవారం వెళ్ళిపోతుంది, నేను ఇది వండను మానేమని. వండనంటే ఉండిపోయి అక్కడికి. అది ఇంపార్టెంట్, దేవుని సన్నిధి ఇంపార్టెంటా? ఆడే ఒక లోకం మనకి వెలుగు ప్రకాశం. 100 సార్లు మానేసరి ఇంటికి వచ్చేసరికి వండుతాడని చూసేవాళ్ళు వండేవాడు కాదు. కిందకు వస్తే షాపులు కట్టేసి ఉండేవి, శుభ్రంగా నీళ్ళు తాగి పడుకుంటుండేవాడు. ఉదయం టిఫిన్కి వెళ్ళేటప్పుడు రాత్రితో ఉంది కలిపి మొత్తం తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవసరమైతే భోజనమైనా మానేయండి కానీ దేవుని సన్నిధిని, అవసరమైతే వావటమైనా తగ్గించుకోండి కానీ బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం మానకండి. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 2016 సంవత్సరంలో ఒక వారం చర్చకొస్తే ఒక వారం మానేసి చేసావేమో, ఒక రోజు ప్రార్థిస్తే ఒక రోజు మానేసావేమో, ఇలాగ అనేక విషయాల్లో నీ పరిశుద్ధతను కోల్పోయావేమో. కానీ 2017 సంవత్సరంలో దేవుడు నిన్ను కోరుకుంటుంది ఏంటంటే పూర్తిగా దేవుని వెలుగులో నువ్వు ప్రజ్వలించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పోలి ఎంటిటీ అనే కంపెనీలో జాయిన్ అయినప్పుడు, ప్రస్తుతం ఆ కంపెనీలో చేస్తున్నాను. 2007 జనవరి 24వ తారీఖున నేను జాయిన్ అయ్యాను. సెకండ్ డే మా మేనేజర్తో నేను జాబ్కి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత వాడు నన్ను అడిగాడు, డిడ్ యూ బ్రింగ్ యువర్ లంచ్ అని అడిగాడు. నేను తెచ్చుకోవాలని చెప్పాను. సరే నువ్వు కొత్తగా వచ్చావు కదా, నేను నీకు భోజనం స్పాన్సర్ చేస్తాను అన్న మా మేనేజర్. ఇప్పుడు మేనేజరు, అప్పుడు మేనేజర్ కమ్ వర్కర్ అనమాట. సరే ఇద్దరం టేపన్ గార్డెన్లో ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళాం. కార్ పార్క్ చేశాడు, నన్ను రమ్మన్నాడు, కూర్చున్నాడు. ఉదయం నుంచి మాట్లాడుకుంటే అప్పుడు అన్నాడు, నువ్వు క్రిస్టియన్ అని అన్నాడు. అవును నేను క్రిస్టియన్ అని. ఎక్కడికి వెళ్తామంటే తామంజురంలో ఉన్న కల్వరి బాప్టిస్ట్ చర్చ్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తానని చెప్పాడు. సరే నేను అప్పుడులో నేను తెలుగు మెథడిస్ట్ చర్చ్కి వెళ్ళేవాడిని కాబట్టి నేను తెలుగు మెథడిస్ట్ చర్చ్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నా అని చెప్పాను. ఇద్దరం మాట్లాడుకున్నాం, కూర్చున్నాం. నన్ను అడగలేదు చేయలేదు, భోజనం తెచ్చిపెట్టాడు. నన్ను అడగలేదు చేయలేదు, 2 ABC బీర్లు కూడా తెచ్చిపెట్టాడు.
నాకు అది ఏపీసీ అని ఉంటుంది. నాకు ఫస్ట్ యాక్చువల్ అది వీరని సంగతి కూడా తెలియదు ఫస్ట్లో. సరే కూర్చున్న తర్వాత ఇలా 2 చేతులకు ప్రార్థన చేస్తే నేను కూడా 2 చేతులకు ప్రార్థించాను. ప్రభావం మీరు ఇచ్చిన ఆహారం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అన్న తర్వాత టక్కుమని ఓపెన్ చేశాడు. వాట్ ఈస్ దిస్ అని అన్నాను అనమాట. యూ డోంట్ డ్రింక్ అని అన్నాడు. అంటే నువ్వు క్రిస్టియన్ అని అన్నావు, మరి తాగేస్తున్నావు ఏంటి అని అంటే, అప్పుడు వాడు అంటాడు అతను కెన్ డ్రింక్ కెన్ డ్రంక్ అని అన్నాడు. అంటే అర్థమైందా? తాగొచ్చు, తాగుబోతులు కొనకూడదు. ఎవడు చెప్పాడు నీకు ఈ బాధ? ఎక్కడ నేర్చుకున్నావు ఈ బాధ నువ్వు? ఎవడు చెప్పాడు నీకు? అంటే చాలా విషయాలు బైబిల్లోంచి మాట్లాడుకున్నాం. యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు కదా, ఎందుకు చేశాడు? తాగమనా? చెప్పండి, తాగమనా? ఎంత తెలివిగా మాట్లాడుతాడు. యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు, ఎందుకు చేశాడో యూట్యూబ్లో నా మెసేజ్ ఒకటి ఉంటుంది, వినండి. పౌలు తిమోతి దగ్గరకు వచ్చి నీ కడుపు జబ్బు నిమిత్తం కొద్దిగా ద్రాక్షరసం పుచ్చుకోవచ్చు కదా అన్నాడు. పౌలు ఎందుకు చెప్పాడు? మనకు మాది పురుషుడు. అవును, పౌలు ఎందుకు చెప్పాడు? తిమోతి కడుపు నొప్పి అని చెప్పాడు. నీకే నొప్పి? ఏ నొప్పి లేదక్కి. మరి పౌలు చెప్పాడని చెప్తున్నావు, యేసు ప్రభు చేశాడని చెప్తున్నావు కదా. అదే దేవుడు పాత నిబంధన గ్రంథంలో ద్రాక్షారసమును ముట్టకూడని చెప్పాడు, మరి ఎందుకు ముట్టుకుంటున్నావు? అదే పౌలు మద్దతు గలవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోడు అన్నాడు, మరి ఎందుకు నువ్వు ముట్టుకుంటున్నావు అంటే వాడు అంటాడు, నీకు ఎప్పుడైనా నిద్రపట్టలేదు అనుకో, స్లీపింగ్ ట్యాబ్లెట్ చేసుకుంటారు, అలాగే ఇది అనుకో, అంతేగాని వాడు. నేను చెప్పాను, ఇది త్రాగుతున్నంత వరకు నువ్వు పరలోక రాజ్యానికి రావు చెప్పేసాను డైరెక్ట్గా. ఏ వ్యక్తి అయినా సరే పాపములో పడిపోవచ్చు, ఎందుకంటే బలహీనత ఉంటుంది. కానీ పాపములోనే కంటిన్యూ అవుతూ దేవుని రాజ్యం వెళ్ళిపోతానంటే దేవుడు నిన్ను రానుడు సహోదరుడు. చాలా సీరియస్గా మీరు తీసుకోవాలి ఈ మాట. ఈ 2006లో నువ్వేమైనా చేస్తుంటే, సరదాగా ఎంజాయ్ కొరకు ఏదైనా చేస్తుంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగు, కానీ దాన్ని విడిచిపెట్టు. పాపము చేస్తూనే కంటిన్యూస్లో నువ్వు దేవుని రాజ్యంలోనికి దేవుడు ఒక రోజు నిన్ను ఆపేస్తాడు, నువ్వు రావటానికి వీల్లేదని అంటాడు. ఎందుకంటే మన దేవుడు పాపమును ద్వేషించే దేవుడు. గాడ్ హేట్స్ సిన్. పాపమును అసహించుకుంటాడు ఆయన. బెంగళూరు నుంచి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. మన మెసేజ్ అలాగే పెడతారు, నాకేం భయం లేదు, వినాలి, తెలుసుకోవాలి. అన్న, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఎఫ్ఐఆర్ ఉందన్న అని అన్నాడు అనమాట. సేవ చేస్తున్నాడంటే చేస్తున్నాడంట. సంఘం అంతా అడిగారంట, ఏంటంటే మరి ఇలాగైతే అలాగే విశ్వాసాలు అందరూ అని అంటే, మరి అప్పుడులో నేను అమ్మాయిని ప్రేమించాను, అనుకోని పరిస్థితులు ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, నేనేమో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు ఆమె భర్త చనిపోయాడు, ఆదరణ ఎవరు లేరు, తల్లిదండ్రులు కూడా లేరు, నేను సపోర్ట్ చేస్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు నరకాన్ని పంపిస్తాడు అని. అవును, నువ్వు సపోర్ట్ చెయ్యి, కానీ తీసుకొచ్చి కళ్ళని ఇంట్లో పెట్టుకుని వాడు చెప్పాడు. అదేం తప్పుగా దేవుడికి న్యాయాలన్నీ తెలుసా అని అన్నాడంట. ఆ ప్రశ్న నన్ను అడిగాడు ఫోన్ చేసి. ఇది ఎంతవరకు నిజం? అసలు అలాగే అడగవద్దు, ఖచ్చితంగా పరలోక రాజ్యానికి రానేవాడు. ఎందుకు వస్తాడండి? వ్యభిచారం చేస్తూ అందులోనే కొనసాగుతున్నవాడు దేవుని రాజ్యానికి వచ్చే అవకాశం లేదు. ఒక వ్యభిచారం విషయంలోనే కాదు, ఒక త్రాగుడు విషయంలోనే కాదు, రక్షింపబడి కూడా ఈ రోజుకి బూతు మాటలు మానని సహోదరులు ఉంటారు. కొంతమంది కంపెనీలో అప్పుడప్పుడు కనబడుతున్నట్టు తిట్టేసుకుంటుంటారు. రక్షింపబడి ఇంతకాలం అయింది, అయినా నువ్వు ఎందుకు మానట్లేదు? ఇప్పటికీ నీ నోరు కంట్రోల్ కాలేకపోతుంది బూతులు ఆడకుండా. ఇలాగే బూతులు ఆడుతూ దేవుని రాజ్యంలోనికి దేవుడిని రాణిస్తారకు వచ్చి గబ్రియల్ దూపం కూడా తిడతావు అలాంటి. సరే, ఓ బ్రదరు మా సిప్పాడ్లో పనిచేసేటప్పుడు బ్లాస్టింగ్ కొడతాం కదా, బ్లాస్టింగ్ కొట్టేటప్పుడు నేను మూతికి గుడ్డ కట్టుకున్నాను, స్పెట్స్ పెట్టుకున్నాను, హెల్మెట్ పెట్టుకున్నాను, మొత్తం అంతా కవర్ చేసుకున్నాను, గ్లౌజులు అన్నీ వేసుకొని. మనోడు ఏం చేస్తున్నాడంటే డ్రెస్ వేసుకున్నా, మనోడు నేను గుర్తుపెట్టేశాను, మనోడు కూడా మాస్క్ పెట్టుకున్నాడు. బంగ్లా వాడికి చైనీస్లో బూత్ మాటలు తిడుతున్నాడు, చర్చకు వస్తాడు.
చైనా లాంగ్వేజ్లో బూత్ మాటలన్నీ నేర్చుకొని ఇంగ్లీషు మలయా అన్ని భాషల్లో అది తిట్టేస్తే నేను దగ్గరికి వెళ్ళి అలా నిల్చొని ఉన్నాను. వాడు నన్ను గుర్తుపట్టలేదు. ఆడు నేను కూడా బంగ్లాలో అనుకోని సీ భయ్యా ఎవర్ మ్యాన్ అని అంటాడు. ఏడ్సి సీరా బాబు అని చెప్పి మాస్ తీశారు. అన్నా నువ్వు అని అంటాడు. అప్పటికే చర్చకు వస్తున్న ఎక్స్పీరియన్స్ 8 years ఉంది. కాస్త అప్పుడప్పుడు వాక్యం ప్రకటించే అనుభవం ఉంది, పాటలు పాడే అనుభవం ఉంది, దేవుని కొరకు కానుకలు ఇచ్చే అనుభవం ఉంది. కానీ బూతులు మానే అనుభవం రాలేదు. ఇంకా కంటిన్యూషన్ అయిపోతున్నాడు. ఇంకా వెంటనే చెప్తే ఫీల్ అవుతారని టీ బ్రేక్లో టీకి పిలిచి కూర్చోపెట్టి చెప్పాను. ఇలా కంటిన్యూగా తిరుగుతూ అలవాటు అయిపోయింది అనుకో, ఒకరోజు దేవుడిని రా. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. 2016 వరకు నువ్వు ఏ పొరపాట్లు చేసుకుంటావు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ప్రభు సన్నిధులు అడుగు, ప్రభువా క్రొత్త సంవత్సరంలో ఇక మీదట నేను పాపం చేయకుండా ఉండినట్లుగా నాకు సహాయం చేయి అని ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్దాం. ఇంకా ఈ అధ్యాయంలో వివరించుకుంటే చాలా సంగతులు ఉన్నాయి, అన్నీ చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ సూర్య చంద్ర నక్షత్రాలు భూమి మీదకు సూచనలు ఎలాగిస్తున్నాయో ఆధ్యాత్మిక జీవితంలో నక్షత్రాలు ఉన్నాయి. సువార్త ప్రకటించేవాడు నక్షత్రం, దేవుని సేవకుడు నక్షత్రము, వాక్యము ప్రకటించేవాడు నక్షత్రము అని బైబిల్ చెబుతుంది. మనము కూడా ఇతరులకు సూచనగాను, ఇతరులకు యేసు రాకడ కూర్చిన వర్తమానాలు తెలియపరచువారు గాను భూమి మీద బ్రతుకుతూ భూమి మీద అనేకులకు మనము కూడా వెలుగుగా ఉండాలని దేవుడు మనకు కూడా ఒక మాట పలికాడు. ఏంటంటే మీరు లోకమునకు, మీకు అందరికీ తెలుసు, మీరు మన లోకానికి వెలుగు ఉండాలంటే దేవుని వెలుగు ముందు మనము కలిగి ఉండాలి. ఒక మంచి నిర్ణయంతో ఇక్కడి నుంచి మనం ఇళ్ళకి వెళ్దాం. ఈ కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెడతాం. దయచేసి అందరూ కూడా లేచి నిల్చున్నాం. ప్రభు బలను ఒకరు సిద్ధపరచండి. ఈ ప్రభు బలను ఎందుకు ఏర్పాటు చేశానంటే, ఈ 2016లో చాలా జాగ్రత్తగా నీవు గడిపినప్పటికీ కొన్ని సందర్భాల్లో బలహీనుడు అయిపోయావు. నువ్వు చేసే పాపం ఏదో ఇక్కడ నా ముందు ఒప్పుకోవాలని కానీ నేను ఆశించటం, లేదా ప్రకటన చేసిన నేను 2006 ఇయర్ అంతా కూడా 100% పరిశుద్ధిగా జీవించాలని కూడా నేను ప్రకటించలేదు. నా జీవితంలో ఉన్న బలహీనతలు, నీ జీవితంలో ఉన్న బలహీనతలు, నా జీవితంలో కోరలేనటువంటి పొరపాట్లు, నీ జీవితంలో జరిగిన పొరపాట్లు, నీ మనసునందు ద్వేషము కలిగినటువంటి విషయాలు, నీ నోరు జారి పలికినటువంటి చెడ్డ మాట, స్నేహితుల బలవంతం మీద బలహీనుడు అయిపోయిన సందర్భాలు అన్ని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఎందుకంటే సహోదరుడా, దేవుడిని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. దేవుడు ప్రేమిస్తున్నాడే కాబట్టి ఈ సందేశమును నీవు వింటున్నావు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు సన్నిధిలో నా పాపములు ఒప్పుకుంటున్నా, ప్రభు బలంలో పాల్గొ, దేవుని మందిరంలోనికి అడుగు పెడుతున్నాను. ప్రతి ఒక్కరు అడుగుతాం, ప్రభు నా మనసు ఎరిగిన దేవుడు, నా ఆలోచన ఎరిగిన దేవుడు, నీ రక్తముతో కడగండి నాయన, శుద్ధి చేయండి ప్రభు, పరిశుద్ధ రక్తముతో కడగండి నాయన, నా ప్రతి అతిక్రమను కడగండి నాయన, నా ప్రతి బలహీనతను కడగండి. బలహీనం అయిపోయినాయా, కొన్ని సందర్భాల్లో ప్రార్థించవలసినంత సమయం ప్రార్థించలేకపోయాను, నీ గ్రంథాన్ని అసలు సరిగ్గా చదవలేకపోయినాయా, లేదు చదవటానికి సహాయం అడుగుదాం. ప్రతి సంఘంలో మెసేజ్ రాకుంటే నాకు తెలియదు కదా. నూతన సంవత్సరం నీ బ్లెస్సింగ్ అని చెప్తారు, కానీ మరి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నూతన సంవత్సరంలో మీ అందరికి ఆశీర్వాదమే. కానీ మీ పాపమును విడిచిపెట్టి ఒక మంచి నిర్ణయంతో నువ్వు దేవుని సన్నిధిలో అడుగుపెట్టు సహోదరుడా, కొత్త సంవత్సరంలో అడుగుపెట్టు సహోదరుడా. దేవుడు బలముగా నిన్ను వాడుకుంటాడు, గొప్ప ఆశీర్వాదములతో ఉంటాడు. ఈ రోజు వరకు ఉన్న నీ ఆస్తి డిఫరెన్స్ 2017 సంవత్సరంలో నీ జీవించే పరిశుద్ధ జీవితం మీద ఆధారపడి నీ ఆస్తి డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజు వరకు ఉన్న నీ కుటుంబ సమస్యలు డిఫరెంట్. 2017 సంవత్సరంలో ఆశీర్వాదం చేత నువ్వు నింపబడతావు.
పాపమును ఒప్పుకోకుండా పరిశుద్ధముగా క్రొత్త సంవత్సరంలో మీరు అడుగు పెట్టాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఎందరితో మాట్లాడుతున్నాడు సహోదరుడు. బూత్ మాట మానేయాలి. కొంతమంది నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలుసు, నేను చూశాక చెప్తున్నా. మానేయాలి, పరిశుద్ధంగా జీవించాలి, మంచి నిర్ణయం తీసుకో. నీ జీవితంలో ఫాస్టింగ్ ప్రేయర్స్ లేవేమో, ఈ 2017 సంవత్సరంలో ఫాస్టింగ్స్ ప్రేయర్ చేయి. నీ కుటుంబం కొరకు నెలకు ఒకసారి ప్రార్థించే ఫాస్టింగ్. నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు నెలకు ఒకసారి ఫాస్టింగ్ ప్రేయర్ చేయి. నువ్వు వెళ్తున్న సంఘం ఆశీర్వదించబడాలని నెలలో ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థించు. మరొక రోజు సువార్త కొరకు ప్రార్థించు. నెలలో 4 ఉపవాసాలు ప్రార్థన చేయొచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కడుపు నిండక దేవుడు మనకు అన్నం పెడుతున్నాడు. ఒక పూట కడుపు మార్చుకొని దేవుడి సన్నిధిలో అంగలారుద్దాం. క్రొత్త సంవత్సరంలో క్రొత్త నిర్ణయాలు తెలుద్దాం. దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నా పాపములు కడగండి నాయన. నేను ఒప్పుకుంటున్నాను అసలు దేవుని సన్నిధిలో. దేవా నా అతిక్రములు కడగండి. నా తలంపుల్లో చెడులో నన్ను కడగండి తండ్రి. నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా. నీ రక్తముతో కడగండి నాయన. నీ పరిశుద్ధ రక్తము ప్రతి పాపమును కూడా విడిచిపెట్టాలి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, పాడు కంటిగా పాడు. అద్భుతుడా నీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాలు చేయాలి. ప్రతి ఒక్కరి హృదయంలో అయ్యా నేను పాపములని కడిగిపోయినట్లుగా ఇదిగో నీ రక్తమును ప్రోక్షించండి. ప్రతి ఒక్కరు బలవంతమైనట్లుగా ఈ పరిశుద్ధాత్మ చదవకోమని ప్రార్థించండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా వాడుకోండి. ఇదిగో అద్భుతమైన నీ రాజ్యము, మహిమగల నీ రాజ్యం ఉన్నవారు ఎవరు కూడా మిస్ కాకూడదు ప్రభా. ఇక్కడ నీ నామమును అంగీకరించిన వారంటే అంగీకరించడానికి సహాయం చేయండి. ఇక్కడ నీ నామంలో బాప్తిసం పొందకపోతే ఇదిగో బాప్తిసానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. యేసుని వందనాలు ప్రభా. ప్రతి విడుదల మీరు బలపరచు. ప్రతి ఒక్కరి జీవితాలు మీరు కార్యాలు యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.